తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి. లేని స్కిల్ డెవలప్మెంట్ కేసును సృష్టించి నిరుడు చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్ ఇప్పుడు కష్టాలను ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి. మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో జగన్ను ఏపీ పోలీసులు మూడో నిందితుడు అంటే అక్యూజ్ నంబర్ 3 అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఏపీ సిఐడి మాజీ డీఐజీ సునీల్ కుమార్ను మొదటి నిందితుడిగాను, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను రెండో నిందితుడిగాను పేర్కొన్నారు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసిన తర్వాత జగన్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ఒక వాదన ప్రచారంలో ఉంది. వైసీపీ తరపున కోర్టులో క్వాష్ పిటిషన్ వేసి దాన్ని న్యాయస్థానం పరిశీలించి కొట్టివేసేంత వరకు ఆగాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జగన్కు న్యాయపరమైన అవకాశాలన్నీ మూసుకుపోయిన తర్వాతే ఆయన అరెస్టుకు తెరతీయాలని, అప్పుడు ఎవరూ అడ్డుకునే అవకాశం ఉండదని, సింపతి కూడా రాదని టీడీపీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ పనులన్నీ జరిగేసరికి ఆగస్టు చివరి వారం వరకు సమయం పడుతుందని భావిస్తున్నారు. అంటే వచ్చే నెలాఖరున ఏపీ రాజకీయాల్లో పెద్ద బాంబు పేలడం ఖాయమనిపిస్తోంది. ఈలోపు 1-2 అరెస్టులు జరిగినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. 3 ఏళ్ల క్రిందట అప్పటి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో రఘురామరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో ఉండగా 2021 మే 14న సిఐడి అధికారులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనంలో గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. ఆయన్ను హైదరాబాద్లోని స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. కనీసం ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోలేదు. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో నేరుగా గుంటూరు మెడికల్ కళాశాల వెనక ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు అక్కడకు వచ్చి తనపై హత్యాయత్నం చేశారని రఘురామరాజు తాజాగా ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి సిఐడి కార్యాలయంలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా వినిపించుకోకుండా తన గుండెలపై కూర్చుని ఒత్తిడి పెంచారని, లాఠీలతో కొట్టి చంపాలని ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రబ్బరు బెల్టులతో, లాఠీలతో తనపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని, కనీసం తనకు మందులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. రఘురామ హైదరాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందగా కాలి మీద దెబ్బలున్నాయని ఆర్మీ డాక్టర్లు నివేదికిచ్చారు. అప్పుడు మరుగున పడిపోయిన కేసును ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రీఓపెన్ చేస్తోంది. 3rd డిగ్రీ కేసులో జగన్ను A3గా చేర్చడంతో కథ రక్తిగడుతోంది. పైగా వచ్చేది ఆగస్టు నెల కావడంతో ఏపీలో ఆగస్టు సంక్షోభాలకు ఒక చరిత్ర ఉండడం కూడా ప్రాధాన్యం పొందింది. సాధారణంగా టీడీపీకి ఆగస్టులో సంక్షోభాలు ఉండేవి. టీడీపీ 1984లోనూ 1995లోనూ 2 దఫాలు ఆగస్టులోనే సంక్షోభం ఎదుర్కొనడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. 1995 ఆగస్టులో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన సందర్భంలో, 1984లో నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్లో టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. మరి జగన్కు కూడా ఆగస్టు సంక్షోభం తప్పదనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.